బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమను కొద్దిసేపటి క్రితమే సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు సర్వ్ చేశారు నటి హేమకి. 2 నోటీసులకు కూడా హేమ స్పందన లేకపోవడంతో కొద్దిసేపటి క్రితమే కర్ణాటక పోలీసులు నటి హేమను అదుపులోకి తీసుకున్నారు. గత నెల 20న రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు. అప్పుడే ఒక ఫేక్ వీడియోను కూడా విడుదల చేసి మీడియాతో పాటు పోలీసులను కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అందులో కూడా నటి హేమపై అదనపు కేసులు బుక్ చేసిన కర్ణాటక పోలీసులు మొన్న అంటే గత 4 రోజుల క్రితం నటి హేమకు రెండో నోటీసు పంపించారు. ఒక వారం రోజుల క్రితం మొదటి నోటీసును పంపించారు. మొదటి నోటీసు పంపించినప్పుడు తనకి వైరల్ ఫీవర్ ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని నటి హేమ అప్పుడు పోలీసులకు వివరించింది. రెండోసారి నోటీసు పంపించినప్పుడు ఆ నోటీసుకు నటి హేమ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. దాంతో కర్ణాటక పోలీసులు రంగంలోకి దిగి నటి హేమను కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నారు. గత నెల 20న రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. హేమ బ్లడ్ శాంపిల్స్ లో కూడా డ్రగ్స్ ఆనవాలను అధికారులు గుర్తించారు. అయితే ఇప్పుడు హేమ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు, కోర్టుకు సబ్మిట్ చేస్తారా లేదా అనే అంశానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే నటి హేమ విషయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరు కూడా కామెంట్ అయితే ఇప్పటి వరకు చేయటం లేదు. నటి హేమ అంశంలో ఎవరు కూడా నోరు మెదపని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది మాత్రం హేమకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. చట్టపరమైన చర్యలు తప్పవని చెప్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కర్ణాటక పోలీసులు నటి హేమను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకకు తరలిస్తూ ఉన్నారు. సిసిబి పోలీసులు అదుపులో ప్రస్తుతం నటి హేమ ఉన్నారు. గత 2 సార్లు నోటీసులకు కూడా హేమ స్పందించకపోవడంతో నటి హేమపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు.